రామాయణం ప్రకారం శ్రీరాముడు అయోధ్యలో సుదీర్ఘకాలం పాలించిన తర్వాత ఆయన తన మానవ రూపాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆయన మహాప్రస్థానం అని పిలువబడే పవిత్ర యాత్రను చేపట్టారు. శ్రీరాముడు అయోధ్యలో సుదీర్ఘకాలం పాలించిన తర్వాత ఆయన తన మానవ రూపాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆయన మహాప్రస్థానం అని పిలువబడే పవిత్ర ఎక్కడ ఉన్నారు హైందవ విశ్వాసం ప్రకారం శ్రీరాముడు వెళ్లి విష్ణువు యొక్క అవతారం. ఆయన తన మానవ అవతార కర్తవ్యం పూర్తయిన తర్వాత తిరిగి తన దివ్య నివాసాన్ని వైకుంఠానికి చేరుకున్నారు. అందుకే ఆయన ఎక్కడో శ్రీరామ్ ప్రతి జీవిలో ప్రతి అణువులో నిక్షిప్తమై తన మానవ అవతార కర్తవ్యం పూర్తయిన తర్వాత తిరిగి తన దివ్య నివాసమైన వైకుంఠానికి చేరుకున్నారు. అందుకే ఆయన ఎక్కడో లేరు, ప్రతి జీవిలో ప్రతి అణువులో నిక్షిప్తమై ఉన్నారు. ధర్మం ఆయన కేవలం ఒక చారిత్రక వ్యక్తి కాదు. సనాతన ధర్మం ప్రకారం ఆయన సత్యం, ప్రేమలకు ప్రతీకగా ధర్మం, శాశ్వతంగా ప్రేమలకు ప్రతీకగా. కాబట్టి శ్రీరాముడు మీ హృదయాల్లో, మీ నమ్మకాల్లో, ఆయన బోధనల్లో సజీవంగా ఉన్నారు. ఆయన ఎప్పుడూ మనతోనే ఉన్నారు, శాశ్వతంగా నిలిచి ఉన్నారు. కాబట్టి శ్రీరాముడు మీ హృదయాల్లో, మీ నమ్మకాల్లో, ఆయన బోధనల్లో సజీవంగా ఉన్నారు. ఆయన ఎప్పుడూ మనతోనే ఉన్నారు.